తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026. 2026లో జరిగే ఏ ఎగ్జామ్ అయినా డిఎస్సి కాడ్ నుంచి గ్రూప్ 1 కాడికి ఎక్కడికైనా ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లోని మనకి ఫస్ట్ మొదటి పేజీలోనే ఒక క్వశ్చన్ ఉంది. అది తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అని ఉంది. అక్కడ ప్రపంచంలో నెంబర్ 1 స్టేట్గా ఇది గ్లోబ్, ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబ్. ఈ గ్లోబ్ అనేది ప్రపంచము. ఈ ప్రపంచంలో రైజింగ్ నెంబర్ 1గా తెలంగాణ ఉండాలి. తెలంగాణ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి రైజింగ్ బాగా ఎదగాలి. ఆ ఎదగాలనే కాన్సెప్ట్తోనే రైజింగ్ తీసుకొస్తే దాని యొక్క ట్యాగ్ లైన్ తీసుకున్నారు. ఆ ట్యాగ్ లైన్ మొత్తానికి యూఆర్ ఉంటుంది, యూఆర్ఈ. ఒకటేమో సియూఆర్ఈ, రెండోది పియూఆర్ఈ, మూడవది ఆర్ఏఆర్ఈ. అట్లా మొత్తం 3 ఉన్నాయి. మొత్తం సిపిఆర్. మొదటి దాంట్లో సి, రెండవ దాంట్లో పి, మూడవ దాంట్లో ఆర్. అది యూఆర్ఈ. మొత్తం దాన్ని అడిగిండు పోయినసారి. తెలంగాణ రైజింగ్ యొక్క ట్యాగ్ లైన్ నినాదం ఏమిటి అడిగిండు. అది వరుసలు ఉండాలి సేమ్. అంటే ఒకసారి ఏమంటే వాడు పియుఆర్ఈ మరియు సియుఆర్ఈ మరియు ఆర్ఏఆర్ఈ అంటాడు. అది కాదు, మొత్తం సి కాండి స్టార్ట్ కావాలి. సిపిఆర్ చేయాలి. సిపిఆర్ ఆల్రెడీ ఇటీవల కాలంలో వచ్చింది కూడా. సిపిఆర్ చేస్తాం అనేది అంటే గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి సిపిఆర్ చేస్తూ ఉంటారు. అది అంటే తెలంగాణ సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఇది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. దీనిలో నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ దీనిలోని సంబంధించినటువంటి క్వశ్చన్లోని నిన్న మొన్నటి వాటికి వచ్చిన దాంట్లో, అంటే ఇటీవల జరిగిన ఎగ్జామ్లో వచ్చినాడు దాంట్లో తెలంగాణ రైజింగ్. ఇక్కడ అయితే సేమ్ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 నాటికల్లా ఒక రోడ్డు మ్యాప్ను తీసుకుంటే ఆ రోడ్డు మ్యాప్లోని తెలంగాణ ఎకానమీ అనేది డెవలప్మెంట్ అనేది ఎంతకి వస్తుందంటే అది యుఎస్డి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క డాలర్లోని 3 ట్రిలియన్లు. ఈ 3 ట్రిలియన్ యుఎస్డి 3 ట్రిలియన్ అని ఇస్తాడట. అంటే ఆప్షన్లలో అది జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి బై 2047. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపిని ఇది ఎప్పుడు వరకు సాధించాలనుకుందంటే 2047 నాటికి. ఆ 2047 నాటికి ఎంత సాధించాలనుకుంది తెలంగాణ స్టేట్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 కావాలంటే $3 ట్రిలియన్. ఇలా ఇంగ్లీష్లో ఇస్తాడో అది మనం చూసుకోవాలి. అలాగనే దాంతో పాటుగా $1 ట్రిలియన్ ఎప్పుడు వరకు సాధించాలంటే 2030 నాటికి కల్లా $1 ట్రిలియన్ వెళ్ళాలి. 2047 నాటికల్లా అది జిఎస్డిపిలోని $3 ట్రిలియన్ వెళ్ళాలి. ఇది 2047 అడిగాడు ఎగ్జామ్లోని, 34 అడగలేదన్నమాట. అట్ట 34కి అయితేనే $1 ట్రిలియన్, 2047కి అయితేనేమో $3 ట్రిలియన్ తీసుకున్నారు. అది దీంతో పాటుగా ఈ లాంగ్ గ్రోత్ తీసుకున్నప్పుడు ఈ లాంగ్ గ్రోత్ని సాధించడానికి 3 విధానాలు తీసుకున్నారు. 3 విధానాలు మోడల్. ఆ మోడల్ పేరే అంటే ప్లానింగ్ మోడల్ని తీసుకొచ్చారు. ఒక మోడల్ని, దాని పేరే ఒకటి క్యూఆర్, రెండవది పియుఆర్, మూడవది ఆర్ఏఆర్. ఇలా 3 తీసుకోవాలి. ఇది ఒక ప్లానింగ్ మోడల్. తెలంగాణ రాష్ట్రం ఫాలో అయ్యేటువంటి మోడల్ 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి తీసుకొచ్చిన ప్లానింగ్ మోడల్ పేరు క్యూఆర్, పియుఆర్, ఆర్ఏఆర్. ఇది ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు. పియుఆర్ అంటే ఏంది, మరి దాని యొక్క విధానం ఏంది, మొత్తం ఇంకా మిగతా పేజీలలో ఉంటుంది. అయితే ఇక్కడ సియుఆర్ అంటే కోర్ అర్బన్, పెరీ అర్బన్ అండ్ రూరల్ అగ్రి ఎకానమీ జోన్స్. అండ్ రూరల్ అది లాస్ట్ది రూరల్, ఇది ఏమో పెరీ అర్బన్, ఇది కోర్ అర్బన్. అంటే ముందు కేంద్ర స్థానం నుంచి దాని తర్వాత స్థానానికి తర్వాత స్థానానికి అట కోర్ అర్బన్ నుంచి పెరీ అర్బన్కి, పెరీ అర్బన్ నుంచి రూరల్ అగ్రి ఎకానమీకి తీసుకుపోవడమే తెలంగాణ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మార్చే విధానము. 2034, 2047కి పెట్టుకున్నటువంటి ప్లానింగ్ అది. ఆ ప్లానింగ్లోనే తెలంగాణ రాష్ట్రం యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ మరి ఇంటెన్సివ్ గ్రోత్ ఎలా ఉండాలనే దాని మీద ఒక అవుట్లుక్ రిలీజ్ చేశారు. ఆ అవుట్లుక్లోని మొత్తం మన యొక్క రోడ్ మ్యాప్లు అయినా వస్తుంటాయి. దాంతో పాటుగా మనం ఏది ఎలా ఫాలో అవుతాం అనేది చూపిస్తారు. ఇది మొత్తం మీకు డే వైజ్గా 400 పేజీలు ఉంటుంది. ఇది ఒక క్లాస్ బై ఉంటుంది. రోజు దీన్ని ఫాలో అవుతే మీకు ఆటోమేటిక్గా ఒక 20 నుంచి 40 క్వశ్చన్లు దీని నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఎగ్జామ్లో, జనరల్ స్టడీస్ పేపర్లో.